నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపిన తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర. నూకాంబిక అమ్మవారి జాతరను ప్రారంభించిన కొనతాల రామకృష్ణ, అమ్మవారి తొలి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. జగ్గంపేట మండలంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని వెల్లడి. పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, దత్తాత్రేయ స్వామికి, పురోహితిక అమ్మవారికి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారిని, పురోహితిగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో తుమ్మల రామస్వామి, పెండం దొరబాబు, ఓదూరు కిషోర్ల పాల్గొన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని, ఉగాది పచ్చడిని భక్తులకు అందజేశారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు పంచాంగ శ్రవణానికి ఈ రోజున ఇక్కడ పెట్టడం, దాంట్లో మేమందరం కూడా భాగస్వాములు కావడం, ఇంకా మా అధ్యక్షులు చంద్రబాబు గారు రావాల్సింది, అలాగే ఫైనల్ కమిటీ సభ్యులుగా గారు, అలాగే ఈవో దంపతులు, అలాగే ఈ అర్చకులు అందరికీ కూడా, అలాగే పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గ ముందుగా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, అలానే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిత్యం మన పవన్ కళ్యాణ్ గారు అంతా మంచి జరగాలి మన ఎమ్మెల్యే గారు కాబట్టి, అలానే మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులు. ముందుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో 5 మ్యాన్ కమిటీగా ఉన్నటువంటి పెండం దొరబాబు గారు, ఓదూరు కిషోర్ గారు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రాలు వరలక్ష్మి గారు, జనసేన పార్టీ నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ శ్రవణం జరిపించడం, దానికి పెద్ద ఎత్తున పిఠాపురం పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలు రావటం జరిగింది. వీరందరికీ కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుండి కూడా 550 కోట్ల పైచిలకు
నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ ఉగాది సంవత్సరం రోజున ఉగాది పూట మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశం, మరి ఏదైతే ఆలయాలు ఉన్నాయో పిఠాపురం నియోజకవర్గంలో ఆలయాలకు సంబంధించి పురాతనమైన ఆలయాలు కావచ్చు, కొత్త ఆలయాలు కావచ్చు, 20 కోట్ల రూపాయలు నిధుల్ని మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసి ఇప్పించడం జరిగింది. మరి పరాభవ నామ సంవత్సరంలో ఈ ఆలయాలన్నీ కూడా పూర్తవుతాయనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రత్యేకంగా మన కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లు ఇవ్వటం, ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో నిర్మాణం పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అదృష్టం ఈ పరాభవనామ సంవత్సరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆరోగ్యంగా పాడి పంటలతో శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర. ఉత్తరాంధ్ర ఇలవేల్పు రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర మహోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ పటేల్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తల తాతయ్య బాబు, దాడి రత్నాకర్, బుద్ధ నాగ జగదీష్, మల్లా సురేంద్ర, దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహా కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లిలో ఉన్నటువంటి నూకాలమ్మ తల్లివారి జాతర మహోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పించడం అనేది. అమ్మవారి మరి చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి దగ్గర 15 కోట్ల రూపాయలతో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం, తర్వాత దశల వారీగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మొన్ననే రాజగోపురం నరస ప్రతిష్ఠ కూడా జరిగింది. అలాగే అమ్మవారి ఆలయం చాలా నూతన శోభతో ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, ఇలా గోవింద్ సత్యనారాయణ గారు, అలా నాయకులందరూ కూడా దీంట్లో భాగస్వాములై చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి అమ్మవారి ఉత్సవాలు చేస్తామని చెప్పారు. ఆ మాటకి కట్టుబడే ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వారందరికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అటు జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, అధికారులందరూ కూడా, ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. ఎందుకంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ArcelorMittal స్టీల్ ప్లాంట్ కి సంబంధించి రేపు 23వ తారీఖు ఇక్కడ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి అనేక మంది రాబోతా ఉన్నారు. అలాగే దీని ఒక ఉత్తరాంధ్ర కూడా చాలా ప్రాముఖ్యతగా చేయాలని చెప్పి, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో చేసినటువంటి ఇది ఈ స్టీల్ ప్లాంట్ ఒక ప్రముఖమైనటువంటి స్టీల్ ప్లాంట్ నిలబడబోతోంది. మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మరి ఆలయ కమిటీ సభ్యులకి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే గౌరవ శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఉత్తరాంధ్ర ఇలవెల్పు రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అమ్మవారి తొలి పూజ చేసి జాతరను ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, సహాయ కమిషనర్ ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీఎస్పీ శ్రావణి, ఆలయ ధర్మకర్తలు సూరయ్ సతీష్, దాడి రవికుమార్, పొలిమర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగా, కోనేటి సూర్యలక్ష్మి, పైడిరాజు, ఎర్రవరపు సంతోషే, కుమారి నాగేశ్, శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జగ్గంపేట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దివ్యాంగుల గౌరవప్రదమైన జీవనం కోసం ఈ అద్భుత పథకాన్ని రూపొందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. పథకం ప్రారంభించిన అనంతరం ఇరుపాక శివకేశవుల ఆలయం వద్ద దివ్యాంగులకు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని వారికి అన్నం వడ్డించి విశేషించారు. కార్యక్రమంలో ఏలేశ్వరం డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ, జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, స్థానిక ఎంపీడీఓలు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. తమకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉగాది కానుకగా గతంలో ఏ రకంగా అయితే స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందో రాష్ట్రం అంతా, అదే రకంగా మళ్ళీ విధి వంచితులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగ సోదరులందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకున్నా సరే ప్రయాణ సౌకర్యం ఉచితంగా చేయాలి, వాళ్ళు కూడా మహిళతో పాటు సమానంగా చూడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా కల్పించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే 40% దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 40% ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందడానికి అర్హులే, అలాగే ఈ బస్సు సౌకర్యాన్ని పొందడానికి కూడా అర్హులే. అంతేకాకుండా 20% ఉన్న వాళ్ళు కానీ అసలు మనిషి యొక్క సహకారం లేనటువంటి, సహాయం లేకుండా బయటికి రాలేనటువంటి వారు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నా వాళ్ళకు కూడా అటెండర్ని ఇవ్వడం జరిగింది. వారి తోటి ప్రయాణికుడికి 50% ఉచిత సబ్సిడీ ఇచ్చి
ఈ ఉచిత బస్సులో వాళ్ళతో పాటు కూడా ప్రయాణం చేసి వాళ్ళకి సహకరించడానికి ఒక అటెండెంట్ కూడా ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఇది అంతా కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. అది నా చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది అదృష్టంగా భావిస్తూ మొట్టమొదట ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట బస్ డిపో నుంచి ప్రారంభమై ఈ దివ్యాంగ సోదరులందరినీ కూడా ఏదైతే ఇరుపాకలో యాలా నది ఒడ్డున శివకేశవుల క్షేత్రం ఉందో ఆ క్షేత్రానికి తీసుకెళ్లి ఆ క్షేత్రాన్ని దర్శింపజేసి తొలిసారిగా అక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఈ బస్ డిపోలో దింపడం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ స్టేట్ లో ఎక్కడికి వెళ్ళినా సరే 5 బస్సుల్లోనే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలన్నీ కూడా దివ్యాంగులకు వర్తిస్తాయి. మరి ఈ రోజు మా దివ్యాంగులందరూ కూడా చాలా ఆనందదాయకం. మంచి రోజు కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3ని ఏదైతే ఇంత బోనస్ పథకంతో పెట్టారో అందులో ఒకటి దివ్యాంగ శక్తి. అంటే మేమందరం కూడా శక్తివంతులు గుర్తించి ఈ రోజు నుంచి కూడా ఈ దివ్యాంగులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. జగ్గంపేటలో జ్యోతి నెహ్రూ గారు దీన్ని ప్రారంభించారు. జగ్గంపేట కాన్స్టిట్యూషన్ మొత్తం దగ్గర 200 మంది దివ్యాంగులు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నాం. మా అందరికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ సార్, థ్యాంక్ యూ జ్యోతి నెహ్రూ సార్, థ్యాంక్ యూ. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగ సోదరులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేయడం ఈ రోజు మరి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. మరి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో మన జ్యోతి నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఇక్కడి నుంచి ఇరిపాక వరకు తీసుకెళ్లి అక్కడ ఆలయాన్ని దర్శించుకుని అక్కడే భోజనాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ జగ్గంపేట రావడం జరుగుతుంది. మరి ఈరోజు గత వికలాంగులకి పాస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా 50% సబ్సిడీతోనే మమ్మల్ని ప్రయాణించారు. మాకు 50% అంటే 100 రూపాయల టికెట్ ఉంటే 50 రూపాయల టికెట్ తీసుకోవచ్చు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏ విధంగా స్త్రీ శక్తి పథకాన్ని పెట్టి ఉచితం చేశారో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి నిర్ణయించి ఈ రోజు నుంచి కూడా దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రభుత్వానికి ఈరోజు అందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దివ్యాంగులకి అనేక పథకాలు ఇవ్వడంతో పాటు 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు అందిస్తూ దివ్యాంగులకు అండగా ఉన్న ఈ ప్రభుత్వానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ పాఠశాలల పరిధిలో ఉగాది ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా సాగాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్య రాజుపాలెం శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలు సంబరంలా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా వస్త్రధారణ గావించి ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ అందించారు. అనంతరం హిందూ సంప్రదాయానుసారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి గురువులకు అభివాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో స్కూల్ కరెస్పాండెంట్ వాక చంద్రశేఖర్ రెడ్డి మల్లికలు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో ప్రతి పౌరుడు సంస్కృతి సంప్రదాయాలను మరువరాదనే లక్ష్యంతో విద్యార్థి దశ నుంచి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ మరియు లిటిల్ ఆక్స్ఫర్డ్ ప్లే స్కూల్లో ఈ యొక్క ఉగాది సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉగాది సంబరాల్లో భాగంగా పిల్లలకి ఉగాది యొక్క ఔన్నత్యాన్ని మనం జరుపుకునేటువంటి జనవరి 1 అనేటువంటిది నూతన సంవత్సరంగా ప్రతి ఒక్కళ్ళు మనం తీసుకుంటాము. దానిని కాకుండా ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలి, దాని విశిష్టత ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఈ యొక్క ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అలాగే మామిడి తోరణాలతోటి రంగవల్లులతోటి అదేవిధంగా మామిడి తోరణాల నుంచి వచ్చేటువంటి మామిడి కాయల నుంచి ఇవన్నీ కూడా తీసుకొని ఒక షడ్రుచులతో కూడా పచ్చడి
తయారు చేసి దాని యొక్క ఔన్నత్యాన్ని ప్రతి పిల్లవాడు తెలుసుకునే విధంగా వాళ్ళ పిల్లలందరికీ కూడా విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి వారందరికీ కూడా ఎవరైతే సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మనం విద్యాలయం తరపు నుంచి శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ తరపు నుంచి అదేవిధంగా లిటిల్ ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఉగాది ఔన్నత్యాన్ని తెలుసుకునే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించుకునే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 88వ వార్డులోని సతివాణిపాలెం గ్రామం అహ్మద్ నగర్ నందు మైనార్టీస్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఉత్సాహవంతంగా సాగింది. ఈ వేడుకలకు అతిథులుగా పెందుర్తి శాసనసభ్యుడు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ రహిమాన్లు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరిగిన సభ నందు అతిథులు ప్రసంగిస్తూ ఉపవాస దీక్షలతో మానసిక శారీరక ఉల్లాసమే గాక పరోక్ష సామాజిక అభ్యున్నతి ఏర్పడతాయని పేర్కొన్నారు. తదుపరి అహ్మద్ నగర్ లో జరిగే ఇఫ్తార్ విందుకు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించిన అనంతరమే హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు మాట్లాడుతూ తమ కాలనీ అభ్యున్నతికి అహర్నిశలు సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేని కొనియాడారు. ఈ సందర్భంగా అతిథులను వారి సంప్రదాయానుసారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రఫీ, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు దిలీప్, ప్రవీణ్, స్థానిక నాయకులు ఇందల రమణ, ఎల్లపు శ్రీను, గల్లా శ్రీనివాసరావు, ఓమి సత్యం, మైనారిటీస్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు హజీనూర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సుభాన్, ఉపాధ్యక్షుడు జిలానీ బ్యాగ్, కార్యదర్శులు దివాన్జీ, షేక్ సిలర్, కార్యనిర్వాహక కార్యదర్శులు మహమ్మద్ ఆరిఫ్ ఫారూఖీ, కోశాధికారి ఎన్ ఇస్లాం మరియు సొసైటీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు మసీదులకి ఇబ్బందులు వచ్చినాయి. పర్మిషన్స్ ఇవ్వలేదని మున్సిపాలిటీ కూడా వచ్చి ఆపారు. అంటే వాళ్ళు వెంట అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఆపుపల్లి గారు మీ పనులు చేస్తానని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఒక మంది చెప్తా ఉంటారు, కొంతమంది చెప్పరు. కానీ చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి రమేష్ బాబు అని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నా మనం అంతనే ఏం లేదు. మన వేసిన రోడ్ల మనం వచ్చే విధంగా నాకు ఆ వెసులుబాటు ఇవ్వాలి మీరని చెప్పి కోరుతూ, ఇకపోతే మీరు ఈ వెబ్లాండ్ ఇష్యూ కానీ 22 చెప్పారు. రెవెన్యూ రిలేటెడ్ విషయాల్లో నేను ఎక్కడిక్కడ మనకి మాటిస్తే అయ్యేది కాదు. తప్పకుండా ఎంఆర్ఓ దగ్గరికి మీకు ఇవాళ మంగళవారం రంజాన్ ఏ రోజు వచ్చిందండి, శుక్రవారం తిరుపతి వెళ్తాను, ఆఫీసుకి పిలిపిస్తాను. ఉన్న కాగితాలతో రండి. ఎంఆర్ఓ దగ్గర కూర్చుని 1 గంట 2 గంటలు డిస్కస్ చేసిన తర్వాత ఎలా చేయగలం అనేది ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత నేను కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయగలిగేది ఏమాత్రం 10% ఛాన్స్ అనేది చేసి పెట్టే బాధ్యత నాదని కూడా నేను ఎందుకంటే ఇక్కడ జాగ్రత్త చేయడం కాదో నాకు తెలియదు. నిజంగా దీని మీద అవగాహన లేదు. వాళ్ళతో కూర్చున్న తర్వాత ఏమాత్రం నా ప్రయత్నం లోపం లేకుండా నేను కూడుకుంటే అవుద్ది అనుకుంటే మీరు ఈ రోజే సీట్లు పంచుకోవచ్చు. నేను అంత కంప్లీట్గా చేస్తానని కూడా మీకు ఇది అని ప్రజలు పొందాలి, ఇలాంటి పెద్దల ఆశీస్సులు పొందాలి అన్న తపంతోనే నేను ముందుకెళ్తాను. తప్పకుండా వచ్చేసారి ఇప్పుడు ఈ రోజైతే నేను నిజంగా సిగ్గుపడతా ఉన్నాను. గతంలో మీకు చేసిన హామీలు పూర్తి ఉన్నందుకు వచ్చేసారి సగర్వంగా మీ ఇఫ్తార్ విందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తానని మీకు మాటిస్తూ, మీరు అడిగిన ప్రతి పని మా రెహమాన్ గారి ఆశీస్సులతో మీకు మాటిస్తా ఉన్నాను. తప్పకుండా చేస్తాను. మా ఈ ఎస్టిమేషన్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ ఈ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు అండి. రంజాన్ మాసంలో ఇఫ్తార్ అత్యంత పవిత్రమైన సమయం అండి. రోజంతా ఉపవాసం ఉండి క్రమశిక్షణతో దైవచింతనలో గడిపిన తర్వాత అందరూ కలిసి విందులో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ విందులో కొన్ని మంచి విషయాలు నేర్పుతుందండి. ఐక్యత, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఇఫ్తార్ చేయడం సోదర భావాన్ని పెంచుతుంది. మనకి లభించిన ఆహారం పట్ల దేవునికి కృతజ్ఞతలు చెప్పే సమయం సార్ ఇది. ఈ విందు మనందరి జీవితాల్లో సుఖశాంతులతో నింపాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రసవాలకి అందరికీ నమస్కారమండి. వారు ముఖ్య అతిథిగా మా ఈ ఇఫ్తార్ విందుకు వచ్చారు సార్. మా సమస్యలన్నీ విరి త్వరగా అన్నీ కూడా పరిష్కరిస్తుందని మాటిచ్చారు సార్. అందరికీ వచ్చాక ధన్యవాదాలు సార్. ఈ సభ అందరికీ ఇంద్ర రమణ గారికి, నెక్స్ట్ ఏఆర్ రమణ సార్. థ్యాంక్ యూ.
యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉగాది పండుగ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఆనందదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉగాది పచ్చడిని స్వీట్లను కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పిఠాపురం పట్టణం 3వ వార్డు దత్తనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరి మధు శర్మ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. పరాభవనామ సంవత్సర సందర్భంగా అంటే అమ్మవారు శివుడు యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం వారి పేరు నడుస్తూ ఉంటుంది. మరి అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి బ్రాహ్మణులు చెప్తున్నారు. అలాగే వ్యవసాయం బాగుంటుంది, రైతు బాగుంటాడు, వ్యాపారం బాగుంటుంది, రాజకీయ నాయకులు కూడా స్వచ్ఛమైన పాలన అందిస్తారని చెప్పి మరి పంతులు గారి పంచాంగంలో తెలియజేయడం జరిగింది. దానికి నిదర్శనం ఈవేళ యువగలంలో హామీ ఇచ్చినట్టు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో మే 15, 2026లో 1500 జాబులు, ఆగస్టు 15, 2026లో సుమారు 4000 జాబులు, సెప్టెంబర్ 15, 2026లో 3004 జాబులు, మొత్తం ఉద్యోగాలన్నీ కలిసి జాబ్ క్యాలెండర్ ఈ 3 టైముల్లో 10,060 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి నారా లోకేష్ గారు ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారో దాని సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి యువగలంలో ఇచ్చిన మాటకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉగాది సందర్భంగా బ్రాహ్మణులు చెప్పినట్టు పంచాంగం అమ్మవారు శివుడు నామ సంవత్సరం, ఇది పరాభవ నామ సంవత్సరం. ఈ పంచాంగం ఏం చెప్తుందంటే రైతులు సుభిక్షితంగా ఉంటారు, వ్యవసాయం బాగుంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి. అదేవిధంగా మరి అమ్మవారు దేవుడి మీద ఉన్న ఈ సంవత్సరం కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులతో అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేశారు. మరి ఉగాది సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డులో కృష్ణరాయపురం గ్రామం ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న శ్రీ అనంత గంధవరం పైడితల్లి అమ్మవారి దేవాలయం నందు ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి గర్భాలయంలోని అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ గావించారు. అలాగే ఆలయ సంప్రదాయానుసారం ప్రతి ఏటా నిర్వహించే అమ్మవారి ప్రతిరూపమైన వేప చెట్టుకు పసుపు పూత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వందలాది మంది మహిళలు, చిన్నలు, పెద్దలు అనే భేదం లేకుండా వారి స్వగృహాల నుండి తీసుకుని వచ్చిన పసుపు కుంకుమలతో అమ్మవారి చెట్టును సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ దిశలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్మాణకర్త, అనువంశిక ధర్మకర్త మీసాల గోపి అన్నపూర్ణ దంపతులు పండితులకు పంచాంగాలు, నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. అలాగే గోపి దంపతులు స్థానికంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉగాదిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికులను సాదరంగా దేవాలయ ప్రాంగణంలో ఆహ్వానించి ప్రత్యేక ఆసనాలపై ఆసీనులను గావించి సాలువాలు, పూలదండలతో సత్కరించి పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆశీర్వచనాలు గావించి పాదాభివందనం చేశారు. అనంతరం మాట్లాడుతూ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి మీసాల పద్మావతి ఇటువంటి సత్కారాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో హిందూ సంప్రదాయాలపై మరింత గౌరవం పెరుగుతుందన్నారు. అయితే ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మీసాల పోలమ్మ, ఇళ్లపు ధనభాగ్యవతి, ఇంటి కుమార్ ఉషారాణి, ఇళ్లపు చంద్రశేఖర్, నాగలక్ష్మి, పూర్ణ, ఈశ్వర్లపేట, ఈశ్వర్ల శెట్టి, అన్నపూర్ణ, పురోహితులు సన్యాసరావు శర్మ పాల్గొన్నారు. నా పేరు మీసాల పద్మావతి. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణరాయపురం గ్రామంలో అనంత గంధవరం పైడితల్లి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే అమ్మవారి చెట్టుకి పసుపు పూత అనే కార్యక్రమం జరిగింది. వచ్చిన ఆడవాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడం జరిగింది. అలానే ఆలయ ధర్మకర్త అయిన మీసాల గోపి గారి ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరంలానే పంతులకి పంచాంగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఆలోచనతో ఎవరైతే మన ఏరియాలో వర్క్ చేస్తున్న జీవీఎంసీ వర్కర్స్కి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఆయన వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో అయినా, కోవిడ్లో అయినా, ఏ సిచ్యువేషన్లో అయినా వాళ్ళ వర్క్ అనేది మనం అందరం చూసాం. ఏదైతే ఈ క్లీన్ విశాఖపట్నం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఎజెండా అనేది కేవలం వాళ్ళ వల్లే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఆయన ఆలోచనతో వాళ్ళకి సత్కరించడం జరిగింది. దానికి వాళ్ళు కానీ మేమందరం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇదొక మంచి ఇనిషియేటివ్గా భావిస్తున్నాం. ఇలానే అమ్మవారి ఆశీర్వాదంతో అందరి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీడీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు, క్రీడా పోటీల ఏర్పాటు చేయటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక శాసనసభ్యురాలు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదినం ఈ నెల 24న కావున పాయకరావుపేట నుండి ఆమెకు భారీ ఎత్తున శుభాకాంక్షలు అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు, క్రీడా పోటీలను నిర్వహించాలని నేతలు తలపెట్టారు. ఈ మేరకు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం నందు పార్టీ పెద్దలు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, గూటూరి శ్రీను, మజ్జూరి నారాయణరావు, పెద్దిరెడ్డి శ్రీను సమావేశమయ్యా మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు, గూటూరి శ్రీను మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా 24వ తారీఖున గౌరవ హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు జన్మదినం పురస్కరించుకుని పాయకరపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదిన వేడుకలు నిర్వహించడానికి మేమందరం కూడా అనుకోవటం జరిగింది. దానిలోనే భాగంగా ముఖ్యంగా పేదలకు, ఇప్పుడు మహిళలకు సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ని, అలాగే విద్యార్థులందరికీ కూడా ఒక వాలీబాల్ టోర్నమెంటు, పేదలకు వస్త్రదానం, అలాగే హెట్రోవారు డెక్కన్ వారు హెట్రోవారు సౌజన్యంతో గ్రౌండ్లోని ఎక్సైజ్ సంబంధించిన పరికరాలు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఆ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించడానికి మా నాయకులందరూ ఆధ్వర్యంలో అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు జన్మదిన వేడుకల సందర్భంగా చేసి పాయకరోడ్ మండలం తరఫున అనిత గారికి ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరికీ తెలియపరుస్తూ ఈ టోర్నమెంట్లోని ఉత్సాహవంతులైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మంగళపూడి అనితమ్మ గారి 24వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా పాయకరపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక ఘనమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి విలేజర్స్కే ఒక వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ప్రైజ్గా 25,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా 15,000, థర్డ్ ప్రైజ్గా 10,000, సెకండ్ ప్రైజ్గా 15,000, థర్డ్ ప్రైజ్గా 10,000, అదేవిధంగా ఫోర్త్ ప్రైజ్గా 5,000 రూపాయలు ఇవ్వడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది 22వ తారీఖున ప్రారంభమై 24 మధ్యాహ్నం 4 గంటలకు ఫైనల్స్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని మండలంలోని నిరుపేదలకి వస్త్రదానం చేయడం జరుగుతుంది. కేక్ కటింగ్ చేసిన వస్త్రదానం, అదేవిధంగా ఉదయం జరుగుతుంది క్యాంపు. ఈ మధ్య ఎక్కువగా మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వికాస్ తెలంగాణ వారి సౌజన్యంతో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో సుమారు 100 మంది వరకు కూడా మెడికల్ టెస్టులు చేయడం జరుగుతుంది. వాళ్ళకి తగినటువంటి మందులు కూడా, ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి ప్రికాషనరీ మెజర్స్ ఇవ్వడం కానీ, లేదంటే మందులు సరఫరా చేయడం కానీ వికాస్ తెలంగాణ మేము కలిసి ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎక్స్ వారు గ్రౌండ్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయమే మేమందరం కలిసి మేడం గారి విషయం చెప్పడానికి వెళ్ళే టైంలోనే లేదా ఈవినింగ్ కానీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా పిఆర్ గెస్ట్ హౌస్ మరియు పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ నందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఔత్సాహికులైనటువంటి యువకులందరూ కూడా వాలీబాల్ టోర్నమెంట్కి ఓన్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే ఆధార్ కార్డులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే నాయకులందరూ ఫోన్లు తీసుకుని వారితో కన్సల్ట్ చేసినట్లయితే మీకు తగిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సబ్బవరం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదగొల్లలపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న
శ్రీ పైడితల్లమ్మ అమ్మవారికి సుమారు 2.60 లక్షల రూపాయల విలువైన వెండి కిరీటం అదే గ్రామానికి చెందిన జీటీ రియల్ ఎస్టేట్ అధినేత దాసరి త్రినాథ్ దంపతులు మంగళవారం అలంకరించిన తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పైడితల్లమ్మ అమ్మవారికి మారువారం పండుగ నిర్వహించే సమయానికి వెండి కిరీటం అలంకరించాలని తాను భావించి వేద పండితులతో సంప్రదించినప్పుడు సుమారు 800కు పైగా కిలోగ్రాముల వెండి కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారని త్రినాథ్ మీడియాకు వివరించారు. ఆర్థికంగా అంత అమౌంట్ సమకూరుతుందా లేదా అనే మీ మాంసలో పడినప్పటికీ సత్యమైన తల్లి తమ కుటుంబ దైవం శ్రీ పైడితల్లమ్మ ఆశీస్సులతో సమయానికి అన్ని సమకూరాయని ఆయన తన సతీమణితో కలిసి తెలిపారు. ఈ మొక్కు బడి సందర్భంగా గ్రామం నుంచి అమ్మవారి ఆలయానికి ఘటాల ఊరేగింపు, డీజే సౌండ్స్, మహిళల కోలాటాలు, దాండియా, భారీ ఎత్తున బాణసంచాతో భజన భజంత్రీలతో అంగరంగ వైభవంగా ఆలయానికి భక్తులతో త్రినాథ్ కుటుంబం తరలి వెళ్లారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పరిసర గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, త్రినాథ్ స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా సబ్బవరం మండలం పెదగొల్లపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 పైడితల్లమ్మ అమ్మవారి గుడి నూతనంగా నిర్మించామండి. గత 3 సంవత్సరాల కిందట అమ్మవారి గుడి అయితే నిర్మించడం జరిగింది. అలాగే ఈ అమ్మవారు కోరిన కోర్టులు ఖచ్చితంగా తీరుస్తుందని మా పెదగొల్లపల్లి గ్రామ ప్రజలందరూ కూడా అందరూ నమ్ముతారండి. అలాగే అమ్మవారు కోరిన కోర్టులు తీస్తుందని ఇక్కడ ప్రజలందరూ గట్టిగా నమ్మి ఈ అమ్మవారికి ఆలయం కూడా నిర్మించడం జరిగింది. అలాగే నా పేరు త్రినాథ్ అండి. నేను కూడా ఈ అమ్మవారికి ఒక విగ్రహం కిరీటం, వెండి కిరీటం చేయించాలనుకున్నాను. అమ్మవారు చాలా కష్టం, చేయించలేమేమో, సిల్వర్ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, చేయించలేమేమో అనుకున్నాము. కానీ అమ్మవారి కృపతో వెంటనే డబ్బులు మనకు సమకూర్చి అమ్మవారికి 70 తులాల వెండి కిరీటం అయితే చేయించడం జరిగింది. లాస్ట్ మంగళవారం నాడు అమ్మవారికి పండుగ జరిగింది, గ్రామ దేవత పండుగ జరిగింది. ఆ రోజు అమ్మవారికి వెండి కిరీటం చేయించాలని అనుకున్నాను. వారం రోజుల్లో అమ్మసఖ్యంగా లేదండి మా అందరికీ. వారం రోజుల్లో అమ్మవారి దగ్గరుండి ఈ వెండి కిరీటాన్ని చేయించుకున్నాను. అంతా కూడా అమ్మ దయ, అమ్మ కృప, అంతే తప్ప మనం ఏం చేసిందే కాదండి. అనుకున్నాము తల్లి అంటనే నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో విధంగా డబ్బులు వచ్చేటట్టు చేసి అమ్మ అనుకున్నట్టు చేయించుకుందండి. అలాగే ఈరోజు అమ్మవారికి పండుగ చేయడం జరిగింది. ఈ పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కూడా నేను కోరుకుంటాను అండి. అలాగే ఈరోజు అమ్మవారికి తప్పుడు గుడితో, కోలాటంతో, డీజే సాంగ్స్తో, అలాగే అన్న సంప్రదాయ కార్యక్రమం అన్నీ పెట్టి అమ్మవారికి మనం వెండి కిరీటం కూడా బహుకరించడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కిరీటము 70 తులాలండి. 2,50,000 చిల్లర అయింది. 2,50,000 చిల్లర. పాయకరావుపేట పట్టణ ప్రజల ఉల్లవేల్పు శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కొత్త అమావాస్యను పురస్కరించుకుని నూకాలమ్మ తల్లి ఆలయ ధర్మకర్తలు పెద్దిరెడ్డి చంటిబాబు కుమార్తె జనసేన వీర మహిళ పద్మావతి ఆధ్వర్యంలో నూకాలమ్మ జాతర మహోత్సవం వేడుక ఘనంగా జరిగింది. పాయకరావుపేటలో భక్తులు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ పండుగ సంబరాల్లో మునిగిపోతెలుతూ తండోపతండాలుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు ప్రదీప్, టీడీపీ పట్న అధ్యక్షులు యాళ్ల వరహాలు బాబు, గూటూరు శ్రీను, మజ్జురి నారాయణరావు, పెంకే గోవింద్, గొల్లపల్లి నాగు, శివలంక, నాగమల్లి, చిరుకూరి పేర్రాజు తదితర నేతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుమార్తె నారపరెడ్డి పద్మావతి మరియు జనసేన వీర మహిళ మానివెలితే మహాలక్ష్మి మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. పాయకరావుపేట గ్రామ దేవతైన శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర
మొన్న మొన్న పౌర్ణానికి స్టార్ట్ అయిందండి. 15 రోజులు గరగలు ఊరి మొత్తము. ఇది మా పూర్వీకుల నుంచి మా నాన్నగారు పెద్దిరెడ్డి వెంకట సూర్యనారాయణ గారు, చట్టిబాబు గారు అంటారు. ఆ తర్వాత నేను ఈ ఫెస్టివల్ జరిపిస్తున్నాము. ప్రతి సంవత్సరం గరగలు ఊరి మీద తిప్పుతాము. ఈరోజు కొత్త మాస సందర్భంగా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఈరోజు నైట్కి 12 గంటలకి అమ్మవారి గుడి క్లోజ్ చేస్తామండి. చేసి మళ్ళీ 5వ రోజు ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకి గుడి ఓపెనింగ్ చేస్తాము. అప్పటి వరకు కూడా అమ్మవారు తలుపులు వేసేసే ఉంటాయి. ఎవరైనా భక్తులు ఉంటే బయట దండం పెట్టుకుని వెళ్తారు. మరి ఇది మా పూర్వీకులు మాకు ఇచ్చింది. మరి ఆ అమ్మవారి దయ మా అందరి మీద, అలాగే పాయకరపేట ప్రజల మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయమాత. జయమాతపేట నియోజకవర్గం జనసేన వీరమహిళలకి, అలాగే కార్యకర్తలకి, అలాగే టీడీపీ బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. జనసేన వీరమహిళలకు అలాగే కూటమి సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే భగత్ సింగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం వాడపాలెంలో జిల్లా పరిషత్ హైస్కూలును ఎమ్మెల్యే సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. మెనూ అమలు, నాణ్యత పరిశీలించారు. ఆహారం నాణ్యత ఎలా ఉంటుందని ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరతాన్నదాత్రిగా ఖ్యాతి పొందిన డొక్కా సీతమ్మ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం, రుచికరమైన పదార్థాలతో వడ్డిస్తున్నట్లు తెలిపారు. మెనూ ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ఇవ్వటం ఈ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ఓకే, ఇలా అటెండ్ ఇప్పుడు ఈ 10th ప్రమోట్ అవుతున్నారు. ఇవన్నీ ఏంటి వాళ్ళు ఇలాగా ఈ మ్యాటర్ ఎవరు రాశారు ఇవన్నీ? లాస్ట్ ఇయర్. మళ్ళీ అందరూ అలాగే లాస్ట్ ఇయర్ అంటారా? అంటే మీరు మీ క్లాస్లో చూడన్నా, 9th క్లాస్లో ఉందో మీ రూమ్లో డీసెంట్గా నీట్గా మెయింటైన్ చేయాలి. పెయింటింగ్స్ మూలమైందో మరి మెయింటైన్ చేద్దరు. మీకు పబ్లిక్ కదా, రెడీగా ఉన్నారు అందరూనే? ప్రిపేర్ అయ్యారా? అవ్వాలి. ఈ సంవత్సరం అంతా కష్టపడాలి. కష్టపడి మంచి మార్క్స్ సంపాదించుకుంటే భవిష్యత్తులో మంచి సీట్లు వస్తాయి, మంచి కాలేజీలు వస్తాయి, బాగా ఎదగలగలుగుతారు. కష్టపడి చదువుకోండి అందరు. అమ్మా ఏరే బాబు, మీరు కుర్రాళ్ళు పెడుతున్నారా? మొదలు పెట్టారు. బెస్ట్. వరం రేనా, రోజు వస్తున్నావా స్కూల్కి? క్లాస్ వాటర్ బాటిల్ తెచ్చావా ఇంటి దగ్గర నుంచి? ఏంటి కూర ఈరోజు? బంగాళదుంప. ఇది ఎగ్. ప్రతిరోజు వేస్తున్నారా? వారానికి ఎన్ని రోజులు వేస్తున్నారు? శనివారం తప్ప 5 రోజులు 5 రోజులు కదమ్మా, వారానికి 5 రోజులు వేస్తున్నారు కదా. ఎలా ఉంటుంది గుడ్డు? బాగుంటుందా? తిను కొద్దిగా. ఎలా ఉంది? మంచి ఆహారం ఇది. తాలింపా? ఇవాళ ప్రోగ్రాం ఉందా? నేను బాగా వేయించేయండి తాలింపు. రోజు ఎలా ఉండదు? మన విద్యామంత్రి అమ్మ కదా, ఆయన చదువుల మంత్రి, విద్యామంత్రి గారు. ఇప్పుడు ఇది భోజనం పేరు ఏం పేరు? ఇది మధ్యాహ్న భోజనానికి ఒక పేరు పెట్టారు కదా, ఏం పేరు అది? పథకం మాట. ప్రభుత్వం మీకోసం మంచి ఆహారం. అన్నం ఎలా ఉంటుంది? ఎవరు ఏజెన్సీ? ఇక్కడ లోకలేనండి, ఇక్కడ ఊళ్ళోలేనా? గుడ్డమ్మా, మంచి ఆహారం పెట్టాలమ్మా. మీరు మంచి ఆహారం మీద పాస్ కాకపోతే మళ్ళీ అక్షయపాత్రకి వెళ్ళిపోద్ది. అరే రమణకృష్ణ ఎవరాళ్ళు తెలుసు నాకు. మన మనోడు ఉన్నాడు కదా, అతని పేరు ఇసుక అంతే. అది ఇసుకని కాదు, అరే రమణకృష్ణ. వాళ్ళు మీకు మంచి ఆహారం పెట్టాలనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మీరందరంటే మన పిల్లలకి మంచి భోజనం పెట్టించాలి స్కూల్లో అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరందరూ కూడా ఇక్కడ భోజనం చేయాలా? ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీ అమ్మ నాన్న చెప్పండి. మీ అమ్మ నాన్న ద్వారా మేము తెలుసుకుంటాం. అమ్మా
అందరూ బాగా చదువుకోవాలి, బాగా భోజనం చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి, చేతులు అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి, మనం కూడా శుభ్రంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. ఇక్కడ ముస్తాబు కార్యక్రమం ఉందా? తల దూకోవటం, కాస్త ముఖం తుడుచుకోవటం ఇవన్నీ ఉన్నాయా? ఎక్కడ హెచ్ఎం గారు రూమ్లో పెట్టారా, బయట పెట్టారా? ఏ క్లాసా ఉందండి? సబ్బవరం మండలంలో పలు గ్రామాలలో ఉగాది పర్వదిన సందర్భంగా రామాలయాలు భక్తులతో కలకలలాడాయి. ఇందులో భాగంగా మండలంలోని మొగలిపురం, మల్లునాయుడుపాలెం, గులేపల్లి తదితర గ్రామాల్లో ప్రజలు రామాలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మల్లునాయుడుపాలెం, గులేపల్లి రామాలయాల్లో ఆలయ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి ఉగాది పర్వదిన సందర్భంగా జీవితంలోని షడ్రుచులను గుర్తు చేసుకుంటూ సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇచ్చే ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారామాంజనేయ శాస్త్రి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పంచాంగ శ్రవణం వినిపించారు. కొత్త సంవత్సర ఫలితాలను, గ్రహ గతులను, రాశి ఫలాలను వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంలో భోగభాగ్యంతో సుఖంగా ఉండాలని, మన గ్రామం, మన దేశం, మన రాష్ట్రం, మన మతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామండి. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురుడు, నీరసాగర గురుడు, మంత్రి కుజుడు అవడం వల్ల ఈ సంవత్సరం మంచి వర్షాలు కురును, సస్యానుకూల వర్షాలు కురును, దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురును, రైతులు మంచి ఆనందకరంగా సంతోషకరంగా ఉండును, మంచి లాభాలు పంటలు లభించును. అలాగే నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి అనుకూల సస్యానుకూల వర్షాలు కురును, దేశంలోనూ రాష్ట్రంలోనూ జలాశయాలు నీరు సమృద్ధంగా ఉండును, ఆహార ధాన్య నిల్వల అవసరాన్ని మించి వెళ్ళను, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం అనివార్యమును. అలాగే మన సరిహద్దు దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఒక్కొక్కసారి శత్రువులను చిత్తు చేయడంలో మన దేశం సఫలీకృతం అవుతురు. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా ఉండను, గాలితో కూడిన వర్షాలు, ఎరుపు రంగు నేలలు, నల్లరాగి నేలలు బాగా ఫలించును. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు అధికంగా ఉండను. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం, అందులో 8 భాగాలు సముద్రాల యందు, 9 భాగాలు పర్వతాల యందు, 3 భాగాలు భూమి యందు వర్షించును. ఈ సంవత్సరం 16 విశాల పంటకు 12 విశాల పంట లభించును. ఆహార ధాన్యం ఇతర దేశాలు ఎగుమతి చేయుదురు, ఎగుమతి రంగం అభివృద్ధి చెందును. ఈ సంవత్సరం కూడా మహానగరం నిలబడును. ఈ సంవత్సరం పశుపాలకుడు, దొడ్డుపెట్టినవాడు శ్రీకృష్ణుడు, విడిపించిన వాడు బలరాముడు వల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి చెందును. అనేకమైన నూతన డైరీలు నెలకొల్పుతారు, పాల ధరలు పెరుగును, పశు ధరలు పశుగ్రాసం ధరలు విపరీతంగా పెరుగును. ఈ సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత నమోదును. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షం కురిను, సకాలంలో వర్షాలు కురిను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన శివకోటి గ్రామంలోని 18 ఎకరాల కాలనీలో ప్రమాదవశాత్తు రాత్రి 4 ఇళ్లు దగ్ధం అవడంతో ఈ రోజు ఉదయం బాధితులందరికీ అల్పాహారం ఏర్పాటు చేసి కొంత నగదును తక్షణ సహాయంగా వారికి అందజేసిన రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చిన్నబాబు, రాజు, పొడ్డు కృష్ణారావు, స్థానిక సర్పంచ్ నక్క రామారావు, మొరుగు మువ్వల ప్రసాద్, కడలి ఏడుకొండలు, కడలి నాగేశ్వరరావు, కపిల్, ఆరుమిల్లి భాను, ఉండ్రు రామకృష్ణ, అనిల్, దొంగ సాయి, ముత్యుపల్లి సురేష్, బుజ్జుబాబు, చెల్లుబోయిన చంద్ర తదితర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. రాత్రి లేదు అది ఫైర్ ఉగాది సందర్భంగా రావులపాలెంలో కొనుగోలుదారులకు బహుమతుల వర్షం కురిసింది. రావులపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ విక్టరీ బజార్ సూపర్ మార్కెట్, గుజరాత్ కు చెందిన జడెన్ కాస్మెటిక్ సంస్థలు సంయుక్తంగా గత 4 నెలలుగా నిర్వహించిన అమ్మకాలపై వినియోగదారులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక విక్టరీ సూపర్ మార్కెట్ ప్రాంగణంలో సంస్థ చైర్మన్ డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మొదటి బహుమతిగా 3 స్కూటీలు, రెండో బహుమతిగా 10 మందికి గ్యాస్ స్టవ్లు, మూడో బహుమతిగా 10 మందికి కుక్కర్లు పంపిణీ చేశారు. లక్కీ డిప్ ద్వారా రావులపాలెం చెందిన సిహెచ్ నందిని మొదటి బహుమతిగా స్కూటర్ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా తమ సంస్థ
సంస్థ విజయనగరం జోన్, నరసాపురం జోన్, రావులపాలెం జోన్లలో లక్కీ డ్రా నిర్వహించడం జరిగిందని, ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తమ సంస్థ పట్ల ఆదరణ చూపుతున్న కొనుగోలుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. కొనుగోలుదారులు కూడా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విక్టరీ బజార్ సూపర్ మార్కెట్ ప్రతినిధులు, జడెన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విక్టరీ బజార్లో 4 నెలలుగా ఈ జడెన్ కంపెనీ, విక్టరీ బజార్ ఇద్దరు కలిసి టైఅప్లో లక్కీ డిప్ వేయడం జరిగింది. దాంట్లో మెయిన్ 3 స్కూటర్లు, తర్వాత 10 గ్యాస్ స్టవ్స్, 10 గ్యాస్ స్టవ్లు, 10 కుక్కర్స్, తర్వాత 15 ఏమో ఫేషియల్ కిట్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ డ్రా తీయడం జరిగింది. అలాగే ఈ డ్రాలో తీసిన వాళ్ళు కూడా ఈ రోజున ఏ జోన్కి ఆ జోన్లో 2 స్కూటర్లు తీయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి కూడా ఆన్సర్ చేస్తున్నాం ఈరోజు. అలాగే ఇక్కడ కూడా ఈ జోన్లో వచ్చిన వాళ్ళు కూడా రావులపాలెంకి సంబంధించిన నందిని అనే వారికి తగిలింది. ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము 4 మంత్స్ నుంచి కూడా ఉగాది బంపర్ డ్రా కింద మేము 4 మంత్స్ నుంచి 4 మంత్స్ నుంచి కూడా మేము కూపన్ ఆఫర్ రన్ చేస్తున్నాము. మనము ఈస్ట్ వెస్ట్ కూడా చాలా ఎక్కువగా మనము రన్ చేసాము. మినిమం 10,000 మనం కూపన్స్ కూడా తీయడం జరిగింది విక్టరీ బజార్స్లో. సో ఇప్పుడు లక్కీ డ్రా విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఉగాది బంపర్ డ్రా కింద మేము కొన్ని కూపన్స్ కలెక్ట్ చేసి లైవ్లో తీయడం జరిగింది. ఫస్ట్ బంపర్ డ్రా విన్నర్స్ 3 స్కూటీస్ ఇచ్చామండి. సెకండ్ నుంచి 10 కుక్కర్స్ ఇచ్చాము. థర్డ్ ఏమోంచి 10 గ్యాస్ స్టవ్స్ ఇచ్చాము. ఫోర్త్ మాత్రం 15 ఫేషియల్ కిట్స్ ఇచ్చామండి జెడిన్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క లక్కీ డ్రాలో బంపర్ డ్రా విన్నర్స్ ఎవరైతే ఉన్నారో 3 స్కూటీస్ వచ్చాయండి. ఫస్ట్ విన్నర్ సిహెచ్ నందిని రావులపాలెం, టి హరీష్ కొత్తూరండి, ఏబి సత్యనారాయణ నరసాపురం అండి. ఈ 3 విన్నర్స్ కూడా మనకి లక్కీ డ్రా బంపర్ డ్రా అండి, స్కూటీ విన్నర్స్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ప్రత్యూష స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కార్తికేయన్ మాట్లాడుతూ 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు 250 మంది విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజులు జరుగుతున్న ఈ ప్రదర్శనకు తల్లిదండ్రులు ప్రదర్శనలకు చేసి వారి పిల్లలు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కి సంతోషం వ్యక్తం చేశారని, అలాగే ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ పై దృష్టి మళ్లించడానికి ఇదో కార్యక్రమాలు చేయడం పట్ల పిల్లలు దృష్టి మళ్లించొచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విఆర్ మురళీకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యూష స్కూల్ తరపున ఈ 17, 18 తారీఖులు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పిల్లలందరూ చాలా ఉత్సాహంతో వాళ్ళ సైన్స్ ప్రాజెక్ట్స్ వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా చాలా మక్కువ చూపి వాళ్ళ విలువైన సమయాన్ని మాకు అందిస్తూ వచ్చి వాళ్ళ పిల్లలదే కాకుండా అందరి పిల్లలది చూస్తూ వాళ్ళందరినీ చాలా మంచిగా ప్రోత్సహిస్తున్నారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళ ఇంగ్లీష్ స్పీకింగ్ మెథడ్స్ కానీ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. నిన్న ఎంఈఓ ఆఫీస్ నుంచి ఎంఈఓ 1, ఎంఈఓ 2 గారు కూడా సందర్శించారు. వాళ్ళు కూడా బాగా ప్రశంసించారు. స్కూల్లో ఏఐ అండ్ రోబోటిక్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వాటి తరపు నుంచి కూడా ఒక ఎగ్జిబిట్ పెట్టడం జరిగింది. దానికి చాలా ప్రశంసలు అందినాయి. సో ఈ మోడర్న్ యుగంలో పిల్లలు ఫోన్లు, ట్యాబ్లెట్స్ అండ్ కంప్యూటర్స్ని బాగా అడిక్ట్ అవుతున్నారు. ఈ విషయంలో మనం సైన్స్ని ఉపయోగించుకుంటూ సైన్స్ యాక్టివిటీస్ చేయిస్తూ ఇంట్లోనన్నా స్కూల్లోనన్నా వాళ్ళని డైవర్ట్ చేయకుండా అటు ఫోన్ల మీద వాటి మీద వాళ్ళ దృష్టి మళ్ళకుండా సైన్స్ టాపిక్స్ని వాళ్ళు సొంతంగా తయారు చేయగలిగి వాళ్ళకి ప్రాక్టికాలిటీ తెలియడం కోసం మేము చేసిన ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎస్ఎల్సి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అన్న పేరుతో ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తున్నాము. పేరెంట్స్ తరఫు నుంచి కూడా ప్రోత్సాహం అంతే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపిన తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు.
శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర. నూకాంబిక అమ్మవారి జాతరను ప్రారంభించిన కొనతాల రామకృష్ణ, అమ్మవారి తొలి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. జగ్గంపేట మండలంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని వెల్లడి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.